హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు వెనిలా ఐస్ క్రీమ్ అనేది ఎలా మనం తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీ అనేది చూసే ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. సో దీనికోసం వచ్చేసి నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నానండి. దీన్ని వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రీజ్లో పెట్టి బాగా కూల్ అవనివ్వాలి. ఇప్పుడు ఒక కప్ వచ్చేసి ఇక నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనేది తీసుకున్నానండి. మీకు అవైలబుల్గా ఉంటే విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే ఇంకా బాగా వస్తుందండి, చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. సో ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు ఒక కప్పు చల్లటి పాలు అంటే కాచి చల్లార్చిన చల్లటి పాలు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాత ఇలా వేసుకున్నానండి ఒక కప్పు వరకు. సో మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో, లేదంటే బీటర్ ఉంటే బీటర్తో, దేనితోనైనా మీరు ఇక్కడ బీట్ చేయొచ్చు. సో ఇలా బీటర్తో అయితే మనకు చాలా ఫాస్ట్గా ఈజీగా తయారైపోతుందండి క్రీమ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి టోటల్గా మనకి 1.5 కప్ మిల్క్ అనేది సరిపోతుంది. అంటే మీరు ఇక్కడ చూసుకుంటూ, అంటే నేను ఇక్కడ 2 సార్లుగా వేసి ఇలా బీట్ చేస్తున్నాను. అలాంటప్పుడు ఏంటంటే మనకి టెక్స్చర్ అనేది బాగా క్రీమీగా రావాలి. మీకు చూస్తేనే అర్థమవుతుందండి ఎంత క్రీమీగా, ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా వస్తుందో. సో ఇలా మీరు ఒక 5 to 10 minutes బిలోనే అండి ఇలా బీట్ చేస్తే మనకి క్రీమ్ అనేది ఐస్ క్రీమ్కి రెడీ అయిపోతుంది. సో ఇందులో వచ్చేసి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ అనేది ఇక్కడ నేను వేసానండి. మీకు కండెన్స్డ్ మిల్క్ రెసిపీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. కండెన్స్డ్ మిల్క్ రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చేస్తాను. సో అది కూడా వేసి బాగా బీట్ చేసిన తర్వాత వెనీలా ఎసెన్స్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ అనేది ఇక్కడ వేసానండి. ఇది కూడా వేసి మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సాఫ్ట్ పీక్ అనేది రావాలి, అంటే మనకి క్రీమీగా ఉండాలండి. అంత సాఫ్ట్గా ఇలా రావాలి మనకి ఐస్ క్రీమ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 8 బాక్స్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఇది వచ్చేసి గాజు బౌల్ అండి. మీరు మీ దగ్గర ఉన్న ప్లాస్టిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి 8 బాక్స్ అనేది అయితే బాగుంటుంది. సో అందులో ఈ విధంగా మొత్తం వేసుకొని ఒకసారి పైన ఈ విధంగా నున్నగా అనుకోవాలి. చూడండి ఎంత క్రీమీగా, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మనం ఎయిర్ గ్యాప్స్ కానీ ఎలా లేకుండా జస్ట్ అలా ఒక 2 times ట్యాప్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్ లేదా సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదా, దాంతో మనం ఈ విధంగా పై వైపు కవర్ చేసుకొని దానిపైన మూత అనేది పెట్టుకుంటే మనకి ఐస్ అనేది గడ్డల్లాగా ఫామ్ కాకుండా మనకు ఐస్ క్రీమ్ కూడా చాలా సాఫ్ట్గా అనేది రెడీ అయిపోతుందండి. సో ఖచ్చితంగా ఇదైతే మిస్ చేయొద్దు, లేదంటే మీకు ఐస్ అనేది గట్టిగా గడ్డలాగా వస్తున్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ లిడ్ అనేది పెట్టేశానంటే దీనికి కవర్ చేసేసానండి. ఇలా బాగా టైట్గా ఉండే మూతలు అనేది చూసుకోండి మీరు. సో ఇలా మనం టైట్గా పెట్టి డీప్ ఫ్రీజ్లో ఒక 8 to 9 hours వరకు మనం కంపల్సరీ ఉంచుకోవాలి. ఇలా 8 hours అనేది ఉన్న తర్వాత, అంటే మీరు ఎంత హైలో అయితే పెట్టుకుంటే అంత త్వరగా అయిపోతుంది. సో నేను ఇక్కడ 8 hours తర్వాత ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి మీరే. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి. మనం బయట నుంచి అస్సలు తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, అంత బాగుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి ఇది అంటే ఈ క్రీమ్ పౌడర్ అనేది వచ్చేసి విప్పింగ్ క్రీమ్ పౌడర్ మనకు ప్రతి దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది. లేని వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో కూడా మీరు బై చేయొచ్చు. సో చాలా బాగా వచ్చిందండి. సో ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా మనం తీసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. సో చాలా ఈజీ ప్రాసెస్తో మనం మన పిల్లలకి పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ప్రతి ఒక్కరు కూడా ఐస్ క్రీమ్ అని చెప్పి పిల్లలు బాగా గోల్ చేస్తుంటారు. పేరెంట్స్ వచ్చేసి బయట తెచ్చుకొని ఇదే ఒక కప్ వచ్చేసి మనకి బయట అయితే 100 rupees అబోవ్ ఉంటుందండి. సో మనం ఈ తక్కువ క్వాంటిటీతో, అంటే చాలా తక్కువ అమౌంట్తో చాలా ఎక్కువ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా రెడీ అయిపోతుంది. సో దీని మీద మనం కొన్ని రెయిన్బో స్ప్రింకిల్స్ అనేది కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మన నోటిఫికేషన్స్ అని కూడా మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.